దేవుడు పరలోక రాజ్యం అనే వారసత్వాన్ని మనకి ఇవ్వాలి అంటే, ఆస్తి మనకి ఇవ్వాలి అంటే దేవుడు ఆలోచిస్తాడా, ఆలోచించడా? మీరు ఆలోచించుకోండి సరిగా. లోతుల్లోకి వెళ్ళి పరలోక రాజ్యము, దానికి హక్కుదారులు, దానికి వారసుల గురించి ఆలోచిస్తానండి, చాలా భయం వేస్తుంది మన ఆత్మీయ జీవితానికి. నేను ఇలా ఉన్నానా? నా జీవితం అలాగే ఉంటుందా? ఇప్పుడు ఆస్తి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు తండ్రి. ఎవరికి ఇస్తాడు? అధికారపూర్వక పిల్లలకి. దేవుడు అనగానే పక్షపాతం లేనివాడు, దేవుడు అనగానే ప్రేమమయుడు, దేవుడు అనగానే దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు అనగానే చాలా గొప్పవాడు, నేను అతనికి వారసుని అవటం అంటే నేను ఎంతగానో ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవాలి. మీరు ఆలోచించండి ఒకసారి. చిన్నదా అది?